ఒకరోజు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులున్నాయట కదా, నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని అడుగుతారు. అందుకు ఆ ముని సంతోషించి, స్వామి మీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చెయ్యరాదు అంటారు. కాబట్టి మీ సతిని తీసుకుని మరోసారి రాగలరు అంటాడు. అలాగే అని స్వామి వారు వెళ్లిపోతారు. మరోసారి సతీమణి పద్మావతితో మళ్ళీ వస్తారు. అయితే ఈసారి అగస్త్యముని ఉండరు, వీరు శిష్యులు ఉంటారు. అప్పుడు ఆ శ్రీనివాసుడు ఇలా అంటారు, మీ గురువు గారు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు. ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చాను అనగా ఆ శిష్యుడు, మా గురువు గారి అనుమతి లేనిదే గోవునివ్వడం కుదరదని చెప్తాడు. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే కొంతసేపటికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకుని గోవును తీసుకుని శ్రీనివాసుడు వెంటపడతారు. ఆ ముని శ్రీనివాసుడితో, స్వామి గోవు ఇందా గోవు ఇందా అంటారు. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అప్పటి నుంచి గోవింద